డియర్ స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ యొక్క సిలబస్ అనేది మారడం జరిగింది. 2025 ఇయర్ గాను న్యూ సిలబస్ కాంటెంట్ ఏ విధంగా ఉందో చూద్దాము. మనకి టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ వచ్చి ఒడిస్సీ అని ఇచ్చారు. దీంట్లో మనకి 3 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్ పేరు ద అవేకనింగ్ అని పెట్టారు. అందులో మనకి ద మాలిటీ ఆఫ్ ఓవర్ థింకింగ్, ద ల్యామ్ అండ్ ద టైగర్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ద బ్లైండ్ డాగ్. ఇవి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి లెసన్స్. నెక్స్ట్ చూడండి, మనకి యూనిట్ 2లో మెటామార్ఫోసిస్ అని పేరు పెట్టారు యూనిట్ 2కి. దానిలో లెసన్స్ ద సియాటల్స్ లెటర్ ఒకటి, ఇన్విక్టస్ ఒకటి, అలాగే రిట్రైవ్డ్ రీఫార్మేషన్ ఒకటి. అలాగే థర్డ్ యూనిట్కి వచ్చేసరికి బ్రేవ్ న్యూ వరల్డ్ అని ఈ యూనిట్కి పేరు పెట్టారు. దీనిలో మనకి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ అని చెప్పి ఒక లెసన్ ఇచ్చారు. నెక్స్ట్ రిఫ్యూజీ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఏ సౌండ్ ఆఫ్ థండర్ అని ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి మనకి గ్రామర్ ఉంది. గ్రామర్కి ఒడిస్సీ 1లో గ్రామర్ గెలాక్సీ అని పేరు పెట్టారు. దీంట్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి, నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ ఒకటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్లాజ్ ఎనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్, సైలెంట్ లెటర్స్, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, ఫొనెటిక్స్ ఆర్ సౌండ్స్, డైలాగ్ రైటింగ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవి గ్రామర్ గెలాక్సీ నుండి మన ఇంటర్మీడియట్ 2025 ఇయర్కు గాను చేంజ్ అయినటువంటి సిలబస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం సిలబస్ చేంజ్ చేసినప్పటికీ కూడా గ్రామర్లో మామూలుగానే ఉన్నాయి. ఇక్కడ ఉండేటటువంటి లెసన్స్ అనేవి కొన్ని చేంజ్ అవ్వడం జరిగింది. Thank you for watching. Please like, share and subscribe English Quest channel.